3 రోజుల క్రితం మిస్ అయిన మలేసియా విమానం జాడ ఇంకా తెలియలేదు. సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నా ఇప్పటిదాకా శకలాలు కూడా కనిపించలేదు. 34 విమానాలు, 40 నౌకలు, 10 దేశాలకు చెందిన బృందాలు విమానం అదృశ్యమైన ప్రాంతం చుట్టూ 50 నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో గాలిస్తున్నాయి. మలేసియా, వియత్నాంల మధ్య సముద్రంపై గాలింపు నిర్వహించడంతో పాటు మలేసియా భూభాగం పైన పశ్చిమ మలేసియా అవతలి వైపు కూడా వెతుకుతున్నారు. థాయిలాండ్ సరిహద్దులో కూడా గాలింపు చేస్తున్నారు. 10 ఉపగ్రహాల సాయంతో విమానాన్ని గుర్తించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇక ఇద్దరు వ్యక్తులు నకిలీ పాస్పోర్ట్ తో విమానం ఎక్కినట్టు గుర్తించారు. ఆ పాస్పోర్ట్లను ఒక ఇటలీ వ్యక్తి, మరో ఆస్ట్రియా వ్యక్తి నుంచి దొంగిలించారని బయటపడింది. దీంతో మలేసియా అధికారులు విమానం అదృశ్యంపై ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరిని గుర్తించామని, అతడు ఆసియా వాసిలా కనిపించడం లేదని మలేసియా అధికారులు వెల్లడించారు. వారిద్దరికి టికెట్లు విక్రయించిన థాయిలాండ్ లోని ట్రావెల్ ఏజెన్సీ యజమానులను పోలీస్, ఇంటర్పోల్ సిబ్బంది ప్రశ్నించారు. విమానం అదృశ్యంపై హైజాకింగ్ సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. ఎఫ్బీఐతో పాటు ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు అసలు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇక అదే విమానంలో ఉన్న ఇండియన్స్ వివరాలు కూడా వెల్లడించారు ఎయిర్పోర్ట్ అధికారులు. వారి పేర్లు చేతన కోలేకర్, స్వానానంద్ కోలేకర్, వినోద్ కోలేకర్, చంద్రికా శర్మ, క్రాంతి శీర్షధాలుగా గుర్తించారు. విమానం జాడపై కొనసాగుతున్న సస్పెన్స్ ప్రయాణికుల బంధువులకు మనోవేదనని మిగులుస్తోంది. 72 గంటలు దాటినా సరైన వివరాలు ఇవ్వలేకపోతున్న డీజీసీఏ తీరుపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అత్యంత పరిజ్ఞానం అందుబాటులో ఉన్న విమానం జాడ దొరకకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.